అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త తిరుమల లడ్డు కల్తీపై బయటపడ్డ అసలు నిజాలు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. తిరుమల లడ్డు కల్తీ ఘటన విచారణ కీలక దశకు చేరుకుంది. సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. తిరుపతిలోనే మకం వేసి సిట్ అధికారులు అన్ని కోణాలలో విచారణ కొనసాగిస్తున్నారు. లడ్డూ తయారీ కేంద్రం మొదలు నెయ్యి సరఫరా కంపెనీల వరకు వివరాలు సేకరించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. సంచలనం రేకెత్తించిన తిరుమల లడ్డు కల్తీ ఘటన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే సిబిఐ జేడీ నేతృత్వంలోని ఏర్పాటైన సిట్టు వేగవంతం చేసింది. తిరుమలలో లడ్డూ తయారీ పోర్టును పరిశీలించింది. కావలసిన సమాచారం సేకరించింది. తిరుమలకు నెయ్యి టెండర్ల కాంట్రాక్టర్ల ఖరారు పైన ఆరా తీసింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీలను పరిశీలించింది. ఏఆర్ డైరీలోని విచారణ చేసింది. కొన్ని ఫైల్స్ను స్వాధీనం చేసుకుంది. అక్కడి సిబ్బందిని విచారణ చేసింది. నెయ్యి సరఫరా చేసిన సమయంలో లారీల డ్రైవర్లు విచారణకు సిద్ధమైంది. ఇప్పటి వరకు విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను టీం సభ్యులు సిబిఐ ఉన్నతాధికారులకు నివేదించారు. తిరుపతి కేంద్రంగా సిట్ తమ కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. అక్కడే టీటీడీ అన్ని వసతులు కల్పించింది. నెయ్యి సరఫరాలోని లోపాలపైన ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా నెయ్యి సరఫరా చేసే కంపెనీలే సరఫరా చేశాయా, మధ్యలో ఇతర కంపెనీల జోక్యం ఉందనే ఆరోపణలపైన చెక్ పోస్టుల నుంచి సమాచారం సేకరించారు. అదేవిధంగా తిరుమలకు చేరిన నెయ్యి శాంపుల్స్ ల్యాబులో ఏ విధంగా పరిశీలన చేస్తున్నారు, నాణ్యత ఏ మేర నిర్ధారణ అవుతుందనే అంశాలను పరిశీలించారు. ఇక తిరుపతిలో మకం వేసిన సిట్ టీం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ డైరెక్టర్కు వివరాలు తెలిపారు. అంతకుముందు టీడీపీ ఈవో శ్యామలరావును సిట్ సభ్యులు కలిశారు. దర్యాప్తుకు కావలసిన సమాచారం కోరింది. నెయ్యి కొనుగోలుకు సంబంధించి విచారణలో తేలిన అంశాలతో ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన సిట్ ఉన్నత అధికారులకు నివేదించినట్లు సమాచారం. Thank you for watching this video.